నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మధురమైన స్మృతులను మిగిల్చే విధంగా విజయనగరం సంబరాలు నిర్వహిద్దాం. అమ్మవారి పండుగపై సమీక్షలో పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి. సత్వర న్యాయాన్ని అందించడమే లోక్ అదాలత్ ధ్యేయం వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. సెప్టెంబర్ 28 నుంచి భగత్ సింగ్ స్టూడెంట్స్ ఫెస్ట్ గోడపత్రికను ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామమోహన్. ఇక వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలోకి ఒక ప్రత్యేక అతిథి అడుగుపెట్టింది. ఆ అతిథికి స్వయాన మోదీనే దీపజ్యోతి అని పేరు పెట్టారు. ఈ ప్రత్యేక అతిథిని ప్రేమగా ఆహ్వానించిన మోదీ సాలువా కప్పి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో ఉంటున్న ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది. మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టిన దూడకు మోదీ ఘన స్వాగతం పలికారు. అంతేకాదు దూడను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని సాలువా కప్పి సన్మానించారు. దేవుడి గదిలోని దేవి విగ్రహం ఎదురు కూర్చున్న మోదీ దూడను పక్కనే పెట్టుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా దూడను మోదీ తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా నిమురుతూ ముద్దు పెట్టారు. అంతేకాకుండా ఇంటి బయట గార్డెన్లో దూడతో చాలాసేపు అటూ ఇటూ నడుస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా దూడ నుదుటిపై ఉన్న తెల్లటి గుర్తును చూపిస్తూ ఇది కాంతికి చిహ్నంగా ఉంది అంటూ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆ దూడకు దీపజ్యోతి అనే పేరు కూడా పెట్టారు. వరదలు వర్షాలతో భారీగా నష్టం జరిగిందని, లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారని తెలిపారు. వరదల విషయంలో ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అడ్డుకోకపోగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తని వ్యాఖ్యానించారు. వారి నిర్లక్ష్యం, వారి పాపాల వల్ల నేడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సూచించారు. కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి ₹1 కోటి చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. హాజరైన ప్రతి ఒక్కరికి మధుర స్మృతులు మిగిల్చే విధంగా విజయనగరం ఉత్సవాలను, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలను నిర్వహించాలని
రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికార యంత్రాంగాన్ని కోరారు. ఈ ఉత్సవాలకు సుమారు 5 నుంచి 6 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 13, 14 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 14, 15 తేదీల్లో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ విజయనగర ఉత్సవాలు, అమ్మవారి పండుగ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని తెలిపారు. విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపరాజు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా 2019లోనే ప్రభుత్వం ప్రకటించిందని, ఆ స్థాయికి తగ్గకుండా నిర్వహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఆలయం వద్ద ఏర్పాట్లను పైడిమహమ్మద్ దేవస్థానం చూడాలని, త్రాగునీరు, విద్యుత్ దీపాల అలంకరణ, పారిశుద్ధ్యం పనులను మున్సిపాలిటీ నిర్వహించాలని ఆదేశించారు. 3 రోజుల ముందే పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రహదారులను సిద్ధం చేయడం, బారికేడింగ్ బాధ్యతలను ఆర్ఎండ్బికి అప్పగించారు. ఉత్సవాలకు ప్రచార బాధ్యతను సమాచార, పౌర సంబంధాల శాఖకు, సిరిమాను తరలించడం, రూపొందించే బాధ్యతను అటవీ శాఖకు, రవాణా ఏర్పాట్లను ఏపీఎస్ఆర్టీసీ ప్రాంతీయ ఉప రవాణా కమిషనర్కు అప్పగించారు. తెప్పోత్సవాన్ని సజావుగా నిర్వహించేందుకు బాధ్యతను మత్స్యశాఖకు అప్పగించినట్లుగా తెలిపారు. ఈ ఏడాది 2 రోజుల పాటు 11 వేదికల్లో విజయనగరం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్తో పాటు మరికొన్ని ఇతర హంగులను ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓ విజయనగరం వాళ్ళకి సంబంధించి ఈ సిరిమాను ఉత్సవానికి సంబంధించిన పర్యవేక్షించడం, ఆ మిగతా అధికారులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రథం మీద నడిచేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రోప్ పార్టీ లాగా ఇటు పెట్టిన వాళ్ళకి టీ షర్ట్లు ఇటువంటి ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ కూడా చేసుకుని మొత్తం ఆ సిరిమాను ప్రోగ్రామ్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత ఆర్డీఓ విజయనగరం వారిది. అలాగే విజయనగరం మున్సిపల్ కమిషనర్ దీనికి సంబంధించి మొత్తం ఎంటైర్ సిటీ, విజయనగరం మొత్తం సిటీ కూడా ముందు 3 రోజుల నుండి పండగ మొదలవడానికి 3-4 రోజుల ముందు నుండే కంప్లీట్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాలి. ఓకే, శానిటేషన్ డ్రైవ్, లైటింగ్స్. ఓకే, ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గరే కాకుండా మరి గతంలో ఎలా తెలియదు కానీ టౌన్లో కూడా లైటింగ్ అది పెట్టాలి. అలాగే అంటే మేజర్ ప్లేస్లో పెడతారా లేదా టౌన్ అంతా పెడతారా సార్? ఆ 3-4 రోజులు మాత్రం టౌన్ మొత్తం లైటింగ్ ఉండాలి సార్. అయితే 2019లో ఇది ఒక స్టేట్ ఫెస్టివల్ అని డిక్లేర్ చేశారు. అయితే అయినా కానీ మనం ఇది ఫస్ట్ టైం ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇది ఇంకా సీరియస్గా తీసుకొని మనం రోడ్లైనా, కాలువలైనా, లైటింగ్లైనా అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేయాలి. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉండాలి. అలాగే ఎండోమెంట్ సైడ్ నుంచి మీరు మీ వర్క్ అంతా మీరు సరిగ్గా ముందుగా ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేయాలి. మనం ప్లానింగ్ ఏమో 15th ఆగస్ట్ తర్వాతే మనం ఇది మొదలు పెట్టాం. కాబట్టి మనం ఈ సంవత్సరం చాలా సీరియస్గా తీసుకొని చాలా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఉత్సవాల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మనం చూస్తుంటే మైసూర్లో దసరా ఫెస్టివల్ అనేది ఒకటి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఇది ఒక టూరిజం ఫెస్టివల్గా వరల్డ్ వైడ్ నుంచి కూడా పబ్లిక్ వస్తారు. మన దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా 1 year బిఫోరే వాళ్ళకి టికెట్స్ బుక్ చేసుకొని వస్తారు. అయితే మన ఉత్సవాల్ని ఇక్కడ బాగా చేస్తే, అటువంటి పేరు ప్రత్యాశలు మనం చేసుకోగలిగితే మనకు కూడా ఈ విధంగా టూరిజం అనేది డెవలప్ అవుతుంది అనేది మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా ఇది సక్సెస్ఫుల్గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పండుగ చాలా విశిష్టమైనది. రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది. ఒక గవర్నమెంట్ ఫెస్టివల్ కింద 2019లో మనం అనౌన్స్ చేసుకున్నాం. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి ఈ పండుగ తాలూకా బడ్జెట్ కూడా మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు సుమారు 2 కోట్ల పైన ఈ పండుగకి మేము ఖర్చు పెడదామని ఆలోచనలో ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే వేరు వేరు డిపార్ట్మెంట్స్లో కూడా ఈ పండుగకి టూరిజం డిపార్ట్మెంట్ని, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, అలాగే మా ఎంఎస్ఎంఈని కూడా దీంట్లో ఏదైనా కొంచెం సహకరించమని కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని ఒక మంచి పండుగ వాతావరణం, ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీ విజయనగరం అంటే
సరదాగా ప్రతి సంవత్సరం వచ్చే ప్లేస్ అని ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా ఈ పండుగ చేసుకోవాలని మేము ఒక యంత్రాంగాన్ని కోరడం జరుగుతుంది. మీరందరూ కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చిన మొదటి మీటింగ్లో రోల్ ప్లే ఇచ్చాం. అంటే ఎవరు ఏం చేస్తే బాగుంటుందని. అయితే గతంలో పండగ ఎలాగైతే చేశామో సుమారు ఇంచుమించుగా అలాగే పెట్టాం. కానీ మీ తాలూకా సలహాలు ఏమున్నా కూడా మాకు తెలియజేయండి. అంటే పండగ జరిపించడం గతంలో ఎలా జరిగింది అనే దాని మీద పెట్టాం. కానీ పండగ జరిపించేటప్పుడు ఎటువంటి మార్పులు చేసుకోవాలి, దానిలో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా అంటే గతంలో చేసిన పండుగలో ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి. అలాగే ఇబ్బందులు ఏమన్నా మా గతంలో ఎదుర్కొన్నా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి అది కూడా మాకు తెలియజేయండి. అంతేకాకుండా కొత్తవేమైనా ప్రతిపాదిస్తే కొత్త రకంగా ఈరోజు హెలికాప్టర్ రైడు మళ్ళీ మనం ప్రతిపాదించాం. గతంలో చేసిందే కానీ ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మన ఒక పిల్లలకి కానీ హెలికాప్టర్ ఎక్కే వాళ్ళు ఆసక్తి చూపించే వాళ్ళకి కానీ ఒక మంచి అవకాశం కల్పించాం. అలాగే ఏమైనా మంచి కార్యక్రమం కానీ ఎటువంటి లేకపోతే లోకల్ టాలెంట్ ఏదైనా ఉన్నా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఏదైనా ప్రతిపాదిస్తే దాన్ని కూడా స్వీకరిస్తాం. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా స్టేట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఒక 2 ఎంపిక చేసి దాన్ని కొంచెం అంటే కొంచెం అడ్వర్టైజ్ చేస్తూ దాన్ని కూడా ముందుగానే ఆర్గనైజ్ చేయమని కోరుకుంటున్నాను. వాటర్ సప్లై, శానిటేషన్ అండ్ ఎప్పటికప్పుడు కాలువలు ఏమైనా బ్లాక్ అవుతే అవన్నీ క్లీన్ చేసి కొంచెం హెల్తీ ఎన్విరాన్మెంట్ విజయనగరంకి వచ్చేలాగా విజయనగరం లైటింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కూడా మీరే చూడాలి. ఎటువంటి సలహాలు ఏదైనా సెపరేట్ బడ్జెట్ కావాలన్నా కూడా మాకు చెప్పండి. పండగ వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మీలో ఉంది. ఇల్లు శుభ్రం చేయించాలి. సో ఇవన్నీ కోరుకుంటూ ప్రతి ఆఫీసర్ కూడా మీకు ఇచ్చిన ఈ రోల్ ప్లే ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ దాంట్లో ఏమైనా మార్పులు కానీ సలహాలు కానీ మాకు నెక్స్ట్ మీటింగ్ కల్లా మీకు తెలియజేయాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ప్రజలు, కేసులతో సంబంధం ఉన్న కక్షిదారులు, వివిధ శాఖలు తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఇదొక మంచి వేదికని, ఇలాంటి వేదికలను తప్పగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలో ఉదయం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని న్యాయస్థానంలో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కేసులు, బ్యాంకు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు, విడాకుల కేసులు కాకుండా పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించబడతాయని ఆయన వివరించారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లాలైన విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలోని కోర్టులైన విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, ఎస్కోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపం కోట్లలో కేసులను జిల్లా వ్యాప్తంగా 5491 కేసులను పరిష్కరించినట్లుగా తెలిపారు. మనము జాతీయ లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ముఖ్యంగా అన్ని కోర్టుల్లోని వివిధ రకాలైన వ్యాజ్యాల్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. కక్షిదారులందరూ ఈ యొక్క లోక్ అదాలత్ను ఉపయోగించుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మా మోటార్ వెహికల్ కేసుల్లో ఏదైతే యాక్సిడెంట్లు అవుతున్నాయో అవి కోర్టుల్లో జాప్యం జరగడం జరుగుతుంది. దానికని ఈ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకొని బాధితులకు వాళ్ళ యొక్క కాంపన్సేషన్ ఇమీడియట్గా అందజేయడం జరుగుతుంది. ఫ్యామిలీ తగాదాలు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య పార్టిషన్ దావాలు కానీ, అదేవిధంగా సివిల్ కేసుల్లో ఏళ్ల కొద్దీ వ్యాజ్యాలు కోర్టుల్లో పెండింగ్ ఉండడం జరుగుతుంది. వాటిని మేము మీడియేటర్ల ద్వారా వాళ్ళ మంచి పరిష్కారాన్ని, ఇరువురికి లాభదాయకమైన పరిష్కారాన్ని మేము అందజేస్తూ ఈ లోక్ అదాలత్ ద్వారా వాటిని సెటిల్ చేయడం జరుగుతుంది. మార్గమే రాజమార్గంగా ఎంచుకుంటే వారికి ఈ లోక్ అదాలత్ ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయని. జాతీయ నులిపురుగుల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు.
ఈరోజు ఆయన వాద్యం న్యూస్తో మాట్లాడారు. ఈ మాత్రలు 1 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ వేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో నమోదు కాని పిల్లలకు, కిషోర బాలలకు, అంగన్వాడీ పిల్లలకు, అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, వసతి గృహాల్లో పిల్లలకు, వసతి గృహాలలో వంట చేసేవారు కూడా ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. ఏ ఒక్కరైనా 17వ తేదీన వేసుకోకపోతే మరలా 20వ తేదీన కూడా వేస్తారని, ఈ మాత్రలు భోజనం చేసిన అరగంట తర్వాత మాత్రమే వేసుకోవాలని తెలిపారు. ఈ మాత్రలు వేసుకున్న తర్వాత కొంచెం వికారం, వాంతులు, నీరసం వంటివి వస్తే రావచ్చని, అయితే అవి కొద్దిసేపటికే తగ్గిపోతాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. తేదీన నేషనల్ డీవార్మింగ్ డే ఉంది కాబట్టి నేషనల్ డీవార్మింగ్ డే రోజు ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరూ కూడా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు వాడాలి. ఈ ఆల్బెండజోల్ నులుపురుగుల నివారణ మాత్రలు ప్రతి ఒక్కరికి కూడా మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3,80,000 మంది పిల్లలందరికీ కూడా ఈ మాత్రలు వేసి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ఈ నులుపురుగు మాత్రలు తీసుకునేటట్టుగా అందరూ ప్రోత్సహించాలని, అందరూ ఈ మాత్రలు వేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఎందువల్లంటే నులుపురుగుల వలన ఎనీమియా వచ్చి పిల్లల చదువులకి అలాగే ఆటపాటలందు అనాసక్తి కనపరిచే విధంగా ఉంటారు. కాబట్టి పిల్లలు యాక్టివ్గా ఉండాలన్నా, చదివింది ఏకాగ్రతతో చదవాలన్నా తప్పనిసరిగా మనం డీవార్మింగ్ చేయాలి. ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్లు 17వ తారీఖున మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు ప్రతి స్కూల్లోని, అలాగే ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లో పంచుతారు. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు ఈ మాత్రలు పిల్లలు వేసుకునేటట్టుగా అందరికీ సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో గురజాడ కళాక్షేత్రంలో జరగనున్న భగత్ సింగ్ స్టూడెంట్స్ ఫెస్ట్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో కలిసి స్థానిక ఎల్పీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా ఫెస్ట్ గోడపత్రికను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడుతూ, నేటి యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై మహిళలకు అత్యాచారాలకు పాల్పడుతూ పెడదారిని పడిపోతున్నారని చెప్పారు. అగ్నికి ఆజ్యం తోడినట్లు పెరుగుతున్న నిరుద్యోగం దీనికి మరికాస్త తోడవుతుందని అన్నారు. గొప్ప ఉన్నత చదువులు చదువుకున్నవారు, మంచి తెలివైన విద్యార్థులు చదువు అనంతరం డబ్బుల కోసం మత్తు పదార్థాల రవాణాకు పాల్పడుతున్నారని అన్నారు. డ్రగ్స్ బారిన పడితే జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయో తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్స్, వీధి నాటకాలు వేస్తున్నామని తెలిపారు. ముగింపుగా సెప్టెంబర్ 28, 29, 30 3 రోజుల పాటు భగత్ సింగ్, గాంధీజీ జయంతి వారోత్సవాల్లో భాగంగా భగత్ సింగ్ స్టూడెంట్స్ ఫెస్ట్ను నిర్వహిస్తుందని తెలిపారు. ఈరోజు విజయనగరం జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని, సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ 20 రోజుల పాటు క్యాంపెయిన్ చేసి ఏదైతే భారతదేశ స్వతంత్రం కోసం చివరి వరకు పోరాడి తుది శ్వాస విడిచిన భగత్ సింగ్ కానీ, మత సామరస్యం వర్ధిల్లాలి, మొత్తం భారతదేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతి పితగా నిలిచిన మహాత్మా గాంధీజీ జయంతులు అక్టోబర్ 2, సెప్టెంబర్ 28 తేదీల్లో ఉన్నాయి. ఈ 2 సందర్భాలను ఉపయోగించుకొని ఈ జిల్లాలో ఉన్న విద్యార్థుల్లో దేశభక్తిని, సామాజిక స్పృహని పెంపొందించేందుకు, అదేవిధంగా డ్రగ్స్ బారి నుండి చైతన్యం కలిగించేందుకు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల కల్చరల్ ఈవెంట్స్తో సదస్సులు, సెమినార్లు, ఫ్లాష్ మాబ్స్ అని పెట్టి డ్రగ్స్ పైన స్పష్టమైన అవగాహన విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుంది. దాంతోపాటుగా మొత్తం కళలని ప్రోత్సహించేందుకు ఉత్తరాంధ్ర మొత్తం సంస్కృతుల్ని ప్రతిబింబించేలా ఈ ఫెస్ట్ నిర్వహించబోతూ ఉన్నాం. దాంతోపాటు 29వ తారీఖు మెగా సైన్స్ డేని నిర్వహిస్తున్నాం. దాదాపుగా ఒక 60 రకాల సైన్స్ ఈవెంట్స్ని ప్రదర్శించి మెగా మ్యాజిక్ షో కూడా ఆ రోజు నిర్వహిస్తున్నాం. ఈ మొత్తం కార్యక్రమం నిర్వహించడానికి ఒకటే కారణం, ఈరోజు విద్యార్థులు చదువు అని కార్పొరేట్ వలలో చిక్కుకొని బయటికి రాలేని పరిస్థితి. ఇంకోవైపు మొత్తం చావైనా రేవైనా పెత్తందారులు ఆక్రమించిన పేదల భూములు సాధించుకునే వరకు పోరాడుతామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్పీఆర్ శ్రామిక భవనంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్యాక్రాంతమైన భూములను పేదలకు ఇవ్వాలని కోరుతూ జిల్లా సదస్సు జరిగింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి అప్పారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ
విజయనగరం జిల్లాలో 5-6 మండలాల్లో పేదల భూములు వేల ఎకరాలు కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉన్నాయని అన్నారు. ప్రధానంగా మెంటాడ మండలంలో ఉన్న 10 గ్రామాలకు చెందిన పేదల వద్ద ఉన్న 2000 ఎకరాల భూమిని అప్పుల రూపంలో సహాయం పేరుతో డబ్బులిచ్చి అమాయకులు దగ్గర నుంచి భూములను పెత్తందారుల చేతుల్లోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. విజయవాడ వరద బాధితులకు ₹1,00,000 చెక్కును స్థానిక శాసనసభ్యులు పోసపాటి అదితి గజపతిరాజు ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పెద్దింటి గుణాకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ సిరిపురపు శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి మన్మథరావు, సెక్రటరీ జీవి గుప్తా తదితరులు పాల్గొన్నారు. నేతాజీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మిగతా కార్యవర్గం అందరం ఇక్కడికి సమావేశమయ్యాం. దీని ముఖ్య ఉద్దేశం ఇటీవల జరిగిన తుఫాన్ కారణంగా చాలా అస్తవ్యస్తం అయిపోయినటువంటి విజయవాడ నగరంలో చాలామంది చాలా విధాలుగా తమ తమ సొంత ఆస్తులను కోల్పోయారు. వారికి మానవతా దృక్పథంతో ఎంతైనా కొంత సేవ చేసి దేశం కోసం అసన్నిహరులు సేవ చేసినటువంటి సైనికులు మనం వాళ్ళకి ఏ విధంగా అయినా సహాయపడాలనే ఉద్దేశంతో మా కార్యవర్గం అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి సుమారు ₹1,00,000 అబవ్ స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి అతిథి గజపతిరాజు గారి చేతుల మీదుగా జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి ఈరోజు అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మా నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ ఎల్లవేళలా మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు సామాన్య ప్రజలకి అందిస్తున్నాం. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి మేము తలుచుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ మాకు ఇంత ప్రతి ఇంటికి సోలార్ ఉండాలనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరికని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వాజీ న్యూస్తో మాట్లాడుతూ సూర్య ఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ బిల్లులో ఆదా లభించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 1912 టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం సోలార్, ప్రతి ఇంటికి కూడా సోలార్ ఉండాలనేది ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా సూర్యఘర్ యోజన ఈ పథకం, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు కరెంటు బిల్లు ₹1,000 వస్తే సోలార్ ప్లాంట్ ద్వారా మనం విద్యుత్ కానీ తీసుకుంటే ₹338 మాత్రమే కరెంట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీనికోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ప్రకటించడం జరిగింది. 1912 ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ తీసుకొని జిల్లాలో 1,00,000 కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నెల రోజుల్లో 15,000 కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంగా ఈ జిల్లా యంత్రాంగం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి మీద 100 చదరపు గజాలు స్థలం ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఒక యూనిట్, అంటే ఒక ఫేస్ యూనిట్ కానీ తీసుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం రాయితీ కూడా కల్పిస్తుంది. బ్యాంకులు కూడా రుణాలు కూడా ఇస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం, దాంతోపాటు ₹1,000 కరెంటు బిల్లు వస్తున్నటువంటి ఇంటిని కేవలం ₹338కే మనం కరెంటును ఒక పక్కన పొందవచ్చు, ఓ పక్కన రాయితీని పొందవచ్చు, బ్యాంకు ద్వారా ఇస్తున్నటువంటి రుణ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. హుకుంపేటలోని ముత్యాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దశావతార వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. సుమారు 100 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు లెంక సురేష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి 21 రోజుల పాటు ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది దశావతార వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత వైభవంగా ఊరేగింపుతో నిమజ్జనం చేస్తామని,
భక్తులంతా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు. దశ అవతార వినాయకుడిని పెట్టడం జరిగింది. మరి మంగళవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని జరగబడును. మరి 21 రోజుల ఈ మా గణనాథునికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గణనాథు పూజలతో అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం కూడా జరగబోతుంది. గత 15 సంవత్సరాలుగా మా కమిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల వినాయకుడిని నిర్వహించడం జరిగింది. ఈ వివిధ రకాల వినాయకుడిని మా ఉత్సవ కమిటీకి మా వీధి ప్రాంతాల చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు కూడా మా వినాయకుడిని దర్శించుకొని ఆ యొక్క గణనాథుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారని మరి కోరుతున్నాను. వరసిద్ధి వినాయక మహోత్సవాలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గడిచిన 45 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో కమ్మవీధిలో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఏడాది వల్ల ఈ ఏడాది కూడా మహా నివేదన చేశామని అన్నారు. భక్తులందరూ సహకారంతో తీసుకొచ్చిన 250 రకాల ప్రసాదాలను వేద పండితుల సమక్షంలో వేద మంత్రాల నడుమ వరసిద్ధి వినాయకునికి నైవేద్యం పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుజ్జర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వరసిద్ధి వినాయక మహోత్సవాలు ఈ సంవత్సరం 45వ సంవత్సరం కమ్మవీధిలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వరసిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా ఈరోజు శనివారం మహానివేదన కార్యక్రమం ప్రతి ఏడాది పెట్టినట్టే ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. సుమారు 250 ప్రసాదాలు భక్తులు తెచ్చివ్వడం, ఆ ప్రసాదాలన్నీ కూడా వేద పండితుల సమక్షంలో శ్రీ వరసిద్ధి వినాయకునికి అర్పణ చేస్తూ భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకొని ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకున్నారు. వచ్చిన వారందరికీ కూడా మా కమిటీ తరపున మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఈ కమిటీ ప్రతి సంవత్సరం కూడా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు చేయాలని మరీ కోరుకుంటూ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 45వ వార్షికోత్సవాన్ని వీధిలో భక్తులందరూ కలిసి ఎన్నో రకాల ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ స్వామి ముందు పేర్చడం జరిగింది. అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని తిరిగి మళ్ళీ అందరికి కూడా పంచి వారి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటూ సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విజయనగరం అర్బన్ ప్రాజెక్ట్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, విజయనగరం కార్పొరేషన్ కమిటీ, విజయనగరం అర్బన్ ఆశా వర్కర్స్ యూనియన్, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎల్బీజీ భవన్ సిఐటియు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు పట్టణ అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన మృతి కార్మిక వర్గానికి దేశ ప్రజానీకానికి తీరని లోటని పేర్కొన్నారు. స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కొలువుదీరిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులు ఈరోజు సాయంత్రం ఎస్వీఎస్ సంపత్ తన గాత్రంతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి కె శ్రీరామ్ వయోలిన్పై, వి గణేష్ మృదంగంపై, పి వెంకట్రావు మెహర్ సింగ్ పై సహకారం అందించారు. కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపల్ కేబిఎల్ఎన్ శాస్త్రి పర్యవేక్షించారు.
2025 ఫిబ్రవరి మార్చి నెలలో జరగనున్న శాసనమండలి ఎన్నికలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి AP2F అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ పోటీ చేస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నిపాటి మంజుల కె భానుమూర్తి ప్రకటించారు. ఈరోజు విజయవాడలో రాష్ట్ర కార్యాలయం చెన్నిపాటి సింగరాజు భవన్లో రాష్ట్ర అధ్యక్షులు చెన్నిపాటి మంజుల అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకుముందు నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 జిల్లాల్లో జరిగిన అభిప్రాయ సేకరణలో 6 జిల్లాలు ఏకగ్రీవంగా పాకలపాటి రఘువర్మ పేరును ప్రతిపాదించాయి. గత నెలలో 6 జిల్లాల సమావేశాలను కూడా ఏర్పాటు చేసి ఏకాభిప్రాయంగా వాళ్ళందరూ ఎమ్మెల్సీగా రఘువర్మ గారిని ప్రతిపాదించారు. ఆ మేరకు సబ్ కమిటీ కూడా చర్చించి రఘువర్మ గారిని 2025 మార్చిలో జరగబోయే శాసన మండలికి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకటిస్తోంది. వారి అభ్యర్థిత్వాన్ని మేము ఖరారు చేస్తా ఉన్నాము. దీనికి సంబంధించి గత 6 సంవత్సరాలుగా మేము పరిశీలించినట్లయితే వారు ఏనాడు ఉపాధ్యాయుల్ని వీడింది లేదు. ప్రతి కార్యకర్తని వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఏదైనా సొంత మనిషిలాగా వెళ్లడము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏ విద్యారంగ సమస్యల మీద ఏ నిర్ణయాలు చేసినా ఆ నిర్ణయాల్లో పాలు పంచుకోవడము, ఆ పోరాటంలో కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ముందుండి నడిపిస్తూ ఈ విధంగా ఫెడరేషన్ నిబంధనావళికి తూచా తప్పకుండా వారు ప్రవర్తించారు. అందుకే ఈ రోజున ఏకగ్రీవంగా వారి అభ్యర్థిత్వాన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం ఏదైతే మన పట్ల మరి వ్యతిరేక ధోరణితో ఉండేటప్పుడు ప్రశ్నించేటువంటి అవకాశాన్ని కూడా కల్పించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తాలూకా భావజాలం అందరికీ తెలియదు కాదు. మరి నాటి చెన్నిపాటి లక్ష్మయ్య గారి దగ్గర నుంచి మరి సింగరాజు మరి వారి దగ్గర నుంచి నేటి మంజుల గారి వరకు కూడా, అదేవిధంగా భానుమూర్తి గారు, పాండంగ వరప్రసాద్ గారు తదితర సబ్ కమిటీ సభ్యులందరికీ కూడా సహకారంతో ఒక అడుగు ముందుకేసి మళ్ళీ అగైన్ ప్యానలైజేషన్ చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మధురమైన స్మృతులను మిగిల్చే విధంగా విజయనగరం సంబరాలు నిర్వహిద్దాం. అమ్మవారి పండుగపై సమీక్షలో పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి. సత్వర న్యాయాన్ని అందించడమే లోక్ అదాలత్ ధ్యేయం వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. సెప్టెంబర్ 28 నుంచి భగత్ సింగ్ స్టూడెంట్స్ ఫెస్ట్ గోడపత్రికలు ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామమోహన్. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.